ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యమును ధ్యానించుకునే మరో భాగ్యం ప్రభు మనకిచ్చినందుకై దేవునికి స్తోత్రములు. ఈ బైబిల్ స్టడీ వర్తమానాల ద్వారా మీరెంతో మేలు పొందుతున్నారని మీరు తెలియపరుస్తున్న మాటలను బట్టి నేనెంతో దేవునిని స్తుతించి ఘనపరుస్తున్నాను. ఈనాడు మరొక లేఖన భాగాన్ని చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని బైబిల్ స్టడీలోనికి వెళదాం. సామెతల గ్రంథం 31 అధ్యాయం వచనం 31. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. దేవుడు ఈ లేఖన భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ఘనమైన తండ్రి, ఈ జీవపు రొట్టెను విరిచి మాకు పంచుమని, మీ కొరకు ఒక నూతన దృక్పథంతో సేవ చేయటానికి మా పనులు నీ మహిమ కొరకుగా ఉండి, మేము ఉండినను మేము మీ దగ్గరకు చేరినను మా పనులను గౌనుల యొద్ద కొనియాడబడినట్లుగా ఉండగలుగునట్లు మాకు సహాయపడుమని నేర్పించుమని ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు బిడ్డలారా, దేవుని కార్యములకు స్త్రీ ఎంతో విలువైనది. చదవబడిన లేఖన భాగంలో గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అని స్త్రీని గూర్చి వ్రాయబడి ఉంది. బైబిలులో దేవుడు వాడుకొనిన స్త్రీలు అనేకులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క పాఠం మనం నేర్చుకోగలం. సమయ అందుబాటును బట్టి 5 స్త్రీలను ఎంచుకొని, 5 అనగా దేవుని కృపను సూచిస్తున్న సంఖ్య కదా. ఈ 5లోని 5 పాఠాలు ప్రభు కృపతో మనకు నేర్పునట్లు, మనం అనుభవించినట్లు, వారి ద్వారా ప్రోత్సహించబడిన వారమై దేవుని పక్షాన నిలిచి ఫలించున్నట్లు 5 జ్ఞాపకానికి తెచ్చుకొని తలపోసుకుందాం. ఈ 5లో మొదటి వారు ఎవరనగా హన్నా పిల్లలు లేక తనలో కుమిలిపోయేదని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే సమూయేలు మొదటి గ్రంథం 1 అధ్యాయం 7వ వచనం 8వ వచనం గాని మనం చూస్తే, ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. 8వ వచనం, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనో విచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఎంత చెప్పనీయండి గాక. ఆదరణ పొందిందండి. తన హృదయ వేదన మానక దేవుని ఎదుట కన్నీటితో ప్రార్థన చేసేదని దేవుని వాక్యంలో మనం చదవగలం. అదే అధ్యాయంలో 11వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలినైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఓ ఎంత ప్రార్థనండి. ఆమె ప్రార్థించి వచ్చిన కన్క్లూజన్, ముగింపుకు ఏమనంటే, దేవా నాకు బిడ్డనిచ్చిన ఎడలా ఆ బిడ్డను నీకే ఇస్తాను ప్రభువా, నీ సేవకిస్తాను ప్రభువా, నీ కొరకై తర్బీదయ్యేట్టు చేస్తాను ప్రభువా, నీ మందిరంలో ఉంచుతాను తండ్రి. ఆమె చేసిన ప్రార్థన
ఆ అవసరత కలిగిన ప్రార్థన, దేవుడు మెచ్చిన ప్రార్థన, దేవుడు కోరుకున్న ప్రార్థన, దేవుని అవసరతను తీర్చిన ప్రార్థన. సందర్భం ఖచ్చితంగా ఇక్కడ కొంత మనం వినాలి. ఏంటంటే సమూయేలు గ్రంథం న్యాయాధిపతులు రూతు తర్వాత వచ్చే గ్రంథం కదా. ఆ పాటికి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను న్యాయాధిపతులను పెట్టి తానే పరిపాలన చేసినాడు. దాన్ని థియోక్రసీ అంటారు. దేవుని పాలన న్యాయాధిపతులుగా మానవులను నిలబెట్టి దేవుడే పరిపాలన చేసేవారు. 14 న్యాయాధిపతులు ఆ దినాలలో దేవుని పక్షాన దేవుని ప్రజలను పాలించినట్టు దేవుని వాక్యంలో మనం చదవగలం. 1 ఒత్నీయేలు, 2 యెహూదు, 3 షమ్గరు, 4 దెబోరా, 5 బారాకు, 6 గిద్యోను, 7 అబీమెలకు, 8 తోలా, 9 యాయీరు, 10 యెఫ్తా, 11 ఇబ్సోను, 12 ఏలోను, 13 అబ్సోను, 14 సంసోను. ఈ 14 న్యాయాధిపతులు కూడా ఇశ్రాయేలీయులను ఏలినారు. ఇక్కడకు ఇశ్రాయేలీలు ఏమిగా వారు మారారు ఈ న్యాయాధిపతుల కాలంలో అంటే, చివరి అధ్యాయం చివరి మాటలు న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే వారు తమకు ఇష్టానుసారంగా ప్రవర్తించటం మొదలుపెట్టారు. దేవుడు చూస్తున్నాడు. దేవుని ప్రణాళిక వారిలో జరగాలి. ఐగుప్తు నుండి తెచ్చిన ప్రజలు ఇప్పుడు తమ ఇష్టానుసారంగా వెళుతున్నారనే వేదన లోపల ఉంది. ఈ మనుషులను క్రమపరచడానికి ఒక నాయకుడు కావాలి, ఒక దైవజనుడు కావాలి, ఒక ప్రార్థనాపరుడు కావాలి అని దేవుడు వెదకుచుండిన కాలంలో కలరేమో అని వెతుకుచున్న దేవుడు కదా మన దేవుడు. ఈ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమె చేసుకున్న మొక్కుబడి దేవుడు విన్నాడు. హన్నా అన్న మాట దేవుడు అంగీకరించినాడు. ఆల్ రైట్ హన్నా, నీకు నేను కుమారుణ్ణి ఇస్తాను, ఆ కుమారుణ్ణి నాకు ఇస్తానన్నావు కదా, ఆ కుమారుని ద్వారా గొప్ప కార్యాలు నేను జరిగించుకుంటానని తనలో ఆశించిన దేవుడు హన్నాకు కుమారుణ్ణి ఇచ్చినాడు. ఇక్కడ అంశం ఏంటంటే, హన్నా కుమారుడైన సమూయేలు న్యాయాధిపతి అయి, ప్రవక్త అయి, పరిపాలకుడై దేవుని కార్యమును నెరవేర్చువాడు కావటానికి హన్నా చేసిన కన్నీటి ప్రార్థన, హన్నా చేసిన మొక్కుబడి కారణమైంది అని మనం గమనించాలి. దేవుని కార్యము కొరకైన కొరతను కూడా తీర్చగలిగిన ప్రార్థనా పరురాలు స్త్రీ అని హన్నా జీవితంలో మనం గ్రహించాలి. హన్నా జీవితంలో దేవుని వాక్యానుసారముగా మనం గ్రహించగలిగినది ఏంటంటే, హన్నా కన్నీటి ప్రార్థన దేవుని అవసరత తీర్చును అనే పాఠం మనకు నేర్పుతుంది. 2వ స్త్రీ దగ్గరికి వెళదామా? ఆమె రాహాబు. రాహాబు అనగానే అనేకులకు ఒకవేళ వేశ్య అన్నట్టుగా ఆగిపోతారేమోనండి. బైబిల్లోని స్త్రీలు విలువైన వారు. స్త్రీ దేవుని రాజ్యం కొరకు, దేవుని కార్యం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకునే పాత్ర. రాహాబుని గురించి బైబిల్ ఏం రాయబడిందంటే, యాకోబు పత్రిక 2:25లో రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. దేవునికి స్తోత్రం. వేశ్య అనకండి, వాక్యం నీతిమంతురాలని చెప్తుంది. వేశ్య నీతిమంతురాలుగా మార్చబడిన స్త్రీ ఆ కార్యం అంతటిలో ఏ రీతిగా నీతిమంతురాలుగా తీర్చబడింది అని మనం తేటగా గ్రహించగలిగితే దేవుని అద్భుత కార్యములను బట్టి దేవునిని స్తుతిస్తాం. మోసే చనిపోయినాడు, యెహోషువ నాయకుడైనాడు. ఇశ్రాయేలీయులు ఇప్పుడు యోర్దాను దాటవలసిన వారై ఉన్నారు.
వారు అప్పుడు ఆ మోయాబు మైదానంలో ఉన్నారు. ఆ పాటికి 4 అనుభవాలు నేర్చుకున్నారు. ఐగుప్తును దాటారు, మారు మనసు పొందారు, ఎర్ర సముద్రం దాటారు, బాప్తిసం తీసుకున్నారు, సీనాయి కొండకు వచ్చారు, దేవుని వాక్యం నేర్చుకున్నారు, మోయాబుకు వచ్చారు, శరీరాన్ని జయించటం నేర్చుకున్నారు. ఇప్పుడు 5వ అనుభవం అయిన యోర్దాను దాటాలి, 6 ఎరికో గోడలు కూల్చాలి, 7 సంపూర్ణ సంఖ్యగా కనానును జయించి స్వాధీనపరచుకోవాలి. 4 అనుభవాలు అయిపోయింది, 5వ అనుభవానికి వెళ్ళాలి. ఆనాడు పంపిన 12 గోత్ర నాయకులు వేగు చూచిరాగా 10 మంది అబద్ధ సాక్ష్యం పలికినట్టుగా మిగిలిన వారందరూ ఆ మాటలు విని ఏడ్చి, ఎలుగెత్తి ఏడ్చి దేవునిని దుఃఖపరిచినట్టుగా అప్పుడు దేవుడు మీరు కనాను చేరరు అని చెప్పినట్టుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, మనకు తెలుసు. ఆ తదుపరి దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30-31 వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉందండి. నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము, దిస్ ఇస్ వెరీ ష్యూర్. అయితే వారు కొల్లపోవుదురు అని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోనికి రప్పించదును, మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనేదరు అని పిల్లల విషయంలో బాధ్యత వహించిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ పెద్దలు ఐగుప్తులో ప్రారంభమై బయటకు వచ్చిన, విడుదల నుంచి బయటకు వచ్చిన పితరులు రాలిపోయారండి. ఇప్పుడు వారి పిల్లలు మిగిలి ఉన్నారు. వీరిని దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే ఇప్పటి వరకు వారి పితరులు నేర్చుకున్న పాఠాలు వీరికి మరలా ఓపికతో బోధించినాడు దేవుడు. యోర్దాను నదిని దాటించినాడు. ఇప్పుడున్నవారు దాదాపు అందరూ యవనస్తులే. ఆ యోర్దాను దాటారంటే మరణములో నుండి జీవంలోనికి, బాప్తిస్మ అనుభవంలోనికి తెచ్చాడు. ఆ తదుపరి సున్నతి అనే అనుభవంలోనికి తెచ్చాడు. అనగా నా నిబంధన జనులు ఈ బిడ్డలని దేవుడు వారిని తన నిబంధన జనులుగా అంగీకరించాడు. ఆ తరువాత పస్కాను ఆచరింపచేసినాడు. అంటే ఇది రక్త సంబంధం. పస్కా బలి రక్త సంబంధులుగా దేవుడు చేసినాడు. ఆ తదుపరి వారిని ఎరికో గోడలు కూల్చేట్టుగాను, కనానును స్వాధీనపరుచుకునేట్టుగాను తీర్చిదిద్దినారు. ఇది సందర్భం. ఇప్పుడు యెహోషువ నాయకుడుగా ఉన్నాడు. ఈ యవన బిడలతో కూడా యెహోషువ, కాలేబు అనే 2 ప్రారంభము నుండి ఉన్న వ్యక్తులలో 2 ఇక మిగిలిన వారందరూ కూడా యవనస్తులుగా ముందుకు వెళ్ళాలి. యెహోషువ వారిలో 2 ఏర్పరచి వేగు చూచి రండి అని పంపించినాడు. ఈ 2 యవనస్తులు యోర్దాను దాటారు, దేవునికి స్తోత్రం. ఎరికోను చేరారు. ఆ యోర్దాను అవతల ఉన్న ఎరికోలో వారు వెళ్ళిన ఇల్లు రహాబు ఇల్లు. ఈ రహాబు ఈ 2 చూచిన పిదప ఆమె 12 అనుభవాలకు వచ్చినట్టుగా వరుసగా లెక్కబెట్టి మనం చెప్పొచ్చండి. వరుసగా నేను చెప్తున్నానండి. 1, ఈ యవన బిడలను చూడగా ఆ రహాబులోనికి దేవుని భయము వచ్చింది. 2, ఆ ఇశ్రాయేలీయులను గురించి తలపోసుకొని ఎంత గొప్ప దేవుడో, గతంలో వీరు అమ్మోనీయుల రాజు సీహోనును, ఓగును జయించిన పరాక్రమశాలురు అని, వీరి దేవుడు గొప్ప దేవుడు అని నమ్మింది. 3, ఆ దేవునిని, ఆ దేవుని ప్రజలను తన కన్నులతో చూడకుండానే విశ్వసించింది. 4, ఈ ఇశ్రాయేలీయులు మా మీదకి వస్తారు, ఈ యెరికోను స్వాధీనపరుచుకుంటారు, మా దేశము వారి పరం అవుతుంది, వారి దేవుడు మమ్ములను వారి పరం చేస్తాడు అని గ్యారంటీగా గ్రహించింది. 4వ అనుభవం. 5వది చాలా ప్రాముఖ్యమైంది. చూడండి, వారితో కూడా నేను ఉండాలి అని
వారి సహవాసాన్ని ఆమె కోరుకున్నది. కాబట్టి 6వ అనుభవంగా వారిని బ్రతిమాలింది. ఏమని? అయ్యా, మీరు ఎట్లా వస్తారు, మమ్మల్ని స్వాధీనపరుచుకుంటారు, మమ్మల్ని చంపుతారు. నా మనవి ఏంటంటే నా కుటుంబాన్ని బతకని అయ్యా అని ప్రాధేయపడింది రహాబు. ఇది 6వ అనుభవం. అంతటితో ఆగలేదండి. మీరు నాకు ప్రమాణం చేయండి, మమ్మల్ని చంపము అని ప్రమాణం చేయండి అని వారి చేత ప్రమాణం చేయించుకున్నది. 7వ అనుభవం, వారిని యెరికో రాజు పంపిన తన దూతల బారి నుండి తప్పించి కాపాడింది తన ఇంటిలో. 9వది, తన మిద్దె మీదకి తీసుకెళ్లి జనప కట్టెలో వారిని దాచిపెట్టింది అని దేవుని వాక్యం చెప్తుంది. 10వది, తన ఇంటి కిటికీ గుండా వారిని క్రిందికి దింపి క్షేమంగా పంపి మీ నాయకునికి చెప్పండి అని పంపించింది. అంతేకాదండి, వారు నేను మిమ్మల్ని చంపకుండానట్లుగా నీ ఇంటి కిటికీకి ఎర్రని దారం కట్టుకో గుర్తుగా అని చెప్పినప్పుడు లోబడింది. 12వదిగా, ఆ ఎర్రని దారమైన యేసు క్రీస్తు ప్రభువారి బలి రక్తమునకు సూచన అయిన, పస్కా సూచన అయిన ఆ బలి రక్తమును ఆశ్రయించింది. ఎన్ని అనుభవాలండి! అన్య స్త్రీ, యెరికో స్త్రీ, వేశ్య అని పిలువబడే స్త్రీ ఇంత భక్తురాలా? కాబట్టి యాకోబు రాస్తూ తన క్రియలను బట్టి నీతిమంతురాలు కదా అంటాడు. దేవుని కార్యాలకు నేనున్నాను అని చెప్పే స్త్రీలు, దేవుని ప్రజలకు ఆశ్రయం ఇచ్చి నా ఇంటిలో మీరు ఉండండి అని చెప్పగలిగే స్త్రీలు ఈ దినాన కావాలని దేవుని సంఘము కోరుకుంటుంది, దేవుడు ఆశిస్తున్నాడు. మరో ఆశ్చర్యం ఏంటంటే రాహాబును గురించి విశ్వాస వీరుల జాబితా చెబుతుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31 రాహాబు యొక్క విశ్వాస్యతను బట్టి విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడింది. దేవుని ప్రజలకు ఆశ్రయమిచ్చి దేవుని కార్యములకు ప్రోత్సహించిన స్త్రీ వేశ్యను కూడా నీతిమంతురాలు అని బైబిల్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఎంత గొప్ప ఆశ్చర్యం! ఇది రహాబులో నేర్చుకున్న పాఠం. ఇది 2వ పాఠం. 3వ స్త్రీ అనుభవానికి వెళదామా? సారెపతు విధవరాలు. చాలా ఆశ్చర్యం అండి. అహాబు యెజెబెలుతో పోరాడుతున్నాడు దైవజనుడు ఏలియా. వర్షం రాదు, 3.5 సంవత్సరం ఆకాశం మోయబడుతుంది. కోపం ఎక్కువైంది, ఇంకా చంపేస్తాం ఈ ప్రవక్తని అన్నట్టుగా పరిస్థితులు ఎదురు తిరిగినాయి ఏలియా ప్రవక్తకు. దేవుడు అన్నాడు, ఏలియా భయపడొద్దు. దేవుని వాక్యంలో రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8-9 వచనాల్లో అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. రాజాంతపురం నుంచి విధవరాలి దగ్గరకు పంపించాడు. ఎంత గొప్ప దేవుడు అండి! రాజు రాణి వలన కలిగిన భయభీతులు ఒక విధవరాలు తీర్చగలదా? ఎస్, అది దేవుని మహాకార్యం. వర్షం లేదు, ఆహారం లేదు, ప్రోత్సాహం లేదు, ధైర్యము కలిగిన పరిస్థితులు లేవు. ఆమె కుటుంబంలో కూడా వెనక ముందు లేరు, విధవరాలు. దేవుడు అన్నాడు, అక్కడికే పోమన్నాడు. ప్రభువులారా, లోకము మనల్ని తరిమిన దేవుని సన్నిధి మనతో ఉంది కనుక నిరాధార పరిస్థితి దగ్గరకైనా నిరాధార వ్యక్తి దగ్గరైనా దేవుడు మనకు ఆశ్రయం ఇచ్చి ప్రోత్సహించి తన కార్యము మన ద్వారా నెరవేర్చుకోగలిగిన శక్తిమంతుడని మర్చిపోకూడదు. ఆయన వెళ్ళి ఈ కరువు కాటకంలో ఆయన అన్న మాట ఏంటంటే, భయపడొద్దు, పోయి నేను చెప్పినట్టు చేయము. నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎదుగు తీసుకొని రమ్ము. ఆ తరువాత నీకు నీ బిడ్డకు అప్పము చేసుకో. మొదట నా తెచ్చిపెట్టు.
ఎట్లుంటుందండి ఆమెకి? ఓ లోకస్తులైతే పరి విధాల ఆలోచిస్తారు, దూషిస్తారు కూడా. కానీ విధేయురాలై తొలి అప్పం చేసి ప్రవక్త దగ్గరకు వచ్చి ఆయన మాటకు లోబడి చేసింది. గమనించండి ప్రభు బిడ్డలారా, లోబడిన వారికి ఆశీర్వాదం. లోబడిన తరువాత వర్షము కురిసే వరకు కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరలా వర్షము వచ్చేంత వరకు కూడా, పంట పండి తినేంత వరకు కూడా ఆమెకు పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. దేవుని వరవడి అయిన హిదకేల అనుభవం, యూఫ్రటీస్ అనుభవం ఆమె ఇంట ఆత్మీయ నేత్రాలతో మనం చూడగలం. ప్రభు బిడ్డలారా, సారెపతి విధవరాలు నేర్పే పాఠం ఏంటంటే, విధవరాలు పోషకురాలు కాగలదు, పోషకురాలు సంరక్షకురాలు కాగలదు, దైవజనునికి సంరక్షకురాలు కాగలదు అనేది సారెపతి విధవరాలు నేర్పే పాఠం. ఇది 3వ పాఠం. ఇక 4వ పాఠానికి వెళదామా? తల్లి అయిన మరియా. ఓ జీవిత కాలము చెప్పిన తీరదు, తనివి తీరదు. ప్రభు బిడ్డలారా, తల్లి అయిన మరియ సంగతి తెలియని వారు ఎవరండి? తల్లి నేర్పే పాఠం ఏంటంటే, అవమానమును భరించి ఆనందాన్ని పంచగలం. దూత లోపలికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటలు విని తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, భయపడకుము, నీవు కృప నొందితివి, నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెడతావమ్మా. లోపల ఆలోచన ప్రారంభమైంది. పురుషుని ఎరగని దాననే లోకం ఆడిపోసుకుంటుంది, నా సాక్ష్యం పాడైపోద్దేమో. చెట్టు చివరికి దేవుడు అనే మాట ఏంటి తెలుసునండి? సో వాట్? విద్యను బలహీనుడను, కనిష్ఠుడను, ఎన్నిక లేని వాడును, పండు సాటును, గోధుమలు దొల్లగొట్టు ఎన్నైనా చెప్పుకోవయా. అంతా విన్నాక దోత ఏమన్నాడండి? సో వాట్? అయితే నా బాహుబలం తక్కువైనా లోకం అంతా నిన్ను తిట్టి ఆడిపోసుకుంటే నా సాక్ష్యం నీకు చాలదా? ఆనందంతో ధైర్యాన్ని పుంజుకొని నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. దేవుని చిత్తం చొప్పున మనకు జరుగునుగాక. అవమానాల్లో, నిందనలో, వేదనలో శ్రమను సహించి, నిందను భరించి, అవమానమును నిర్లక్ష్యపరిచి సేవ చేస్తున్నాం. దేవుని చిత్తం మనలో నెరవేరుతుంది. అవమానమును భరించి ఆనందాన్ని లోక రక్షకుని లోకానికి చాటుతున్నాం, అందిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. అదే మరియ దగ్గర, తల్లి అయిన మరియ దగ్గర మనము నేర్చుకున్న పాఠం. ఇది 4వ పాఠం. చివరిగా 5వ పాఠం, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం నేను చదువుతానండి. 10వ వచనంలో ఏం రాయబడిందంటే, అంతట శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. 11వ వచనం ప్రారంభంలో, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. శిష్యులు తమ వారి యొద్దకు తిరిగి వెళ్ళిపోయినారు. అయితే మరియా, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మరియా, ప్రత్యేకత. అది దేవుడు కోరినాడు. అందరూ వెళ్ళిపోయినారు. నా ప్రభు బ్రతుకుతా తిరిగి లేస్తానని చెప్పాడుగా. సమాధి దగ్గర నిలుచున్న మరియా, అప్పుడు సాక్షాత్తు ప్రభు ఆమె కనపడ్డాడు. ఆమె కన్నీరు కాలుస్తుంటే ప్రభు అన్నాడు కదా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఆదరణ పొందిన మరియా స్వరం విని గుర్తుపట్టింది, ప్రభుని అని పాదాల మీద పడబోయింది. అప్పుడు ప్రభు అన్నాడు, ముట్టుకోకు, ముట్టుకోకు, ముట్టుకోకు. అప్పుడు మరియా ప్రేమ తట్టుకోలేక తోటమాలి అనుకొని, నీవు ఆయనని ఎక్కడ పెట్టావో చెప్పాయా, నేను మోసుకొని పోతానని అనింది. ఆ మాటకి ప్రభు కరిగిపోయాడండి. బ్రతుకున్న యేసు ప్రభునే మోసుకొని పోలేకున్నారే మరియా, నువ్వు స్త్రీవి, అబలవు, నేను పురుషుణ్ణి, చనిపోయినాను, శవమని కూడా అనుకుంటున్నావేమో. శవాన్నైనా మోసుకుపోతానని ఇష్టపడతావా? ఇంత ప్రేమ నీలో దాగి ఉందా
అనే తలంపుతో ప్రభు అన్న మాట ఏంటండి, మరియా అన్నాడు. ఇంతగా ప్రేమిస్తున్నావా ప్రభువా రబ్బుని అని. ప్రభు బిడ్డలారా, ఎంత ప్రేమ, ఎంత నిరీక్షణ. అందరూ పారిపోయినా వెళ్ళిపోయినా నిలిచిన స్థితి, నిలిచి ఫలించిన స్త్రీ. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి అమ్మా శిష్యులకు ఈ మాట తెలియచేయండి, నేను లేచానని లోకానికి చెప్పండి. అంటే అర్థం ఏంటండి, అపోస్తలులకు యేసు ప్రభు లేచాడహో అని చెప్పే సువార్తికురాలైంది. షీ బికేమ్ ఏ మిషనరీ టు ద అపోజల్స్. ఒక స్త్రీ, ఒక ఉమెన్, ద లార్డ్ మేడ్ ద ఉమెన్ టు బి ఏ మిషనరీ టు ద అపోజల్స్. అంత గొప్ప ఆధిక్యత మగ్దలేని మరియకు ప్రభు ఇచ్చినట్టు మనం చూడగలం. ప్రభు బిడ్డలారా, మగ్దలేని మరియలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, వెళ్ళండి పునరుద్ధానాన్ని చాటండి. ప్రభు లేచాడు. ప్రభు పునరుద్ధాన శక్తిని అనేకులు పంచుకునేటట్టు చేయండి. ఆయన లేచాడు, ఆయన మమ్మల్ని లేపుతాడు, ఆయనతో సదాకాలం మేము ఉంటాం, మనం ఉండబోతున్నాం అని చెప్పండి అని పునరుద్ధానాన్ని చాటటానికి దేవుడు వాడుకున్న పాత్ర మగ్దలేని మరియ. నిన్ను నన్ను వాడుకోవటానికి ఇష్టపడి ఆ పాఠం మనకు నేర్పుతున్నాడు. ప్రభువులారా, ఈ 5 స్త్రీలలో 5 పాఠాలు మీ ముందు నేను పెట్టానండి. హన్నాలో దేవుని అక్కర తీర్చే కన్నీటి ప్రార్థన, రాహాబులో దేవుని ప్రజలకు ఆశ్రయం ఇచ్చి దేవుని కార్యాలకు నా వంతు నేను అన్న అనుభవం, ఇక మీదట వేసనకండి నీతిమంతురాలైన రాహాబు. 3వ అనుభవంగా విధవరాలు సారెపతులో నివసిస్తూ నిరాధారముగా ఉన్నప్పటికీ దైవజనుని పోషించి నిలిచిన స్త్రీ. 4వ తల్లి అయిన మరియా ఇచ్చే పాఠం, అవమానాన్ని భరించి ప్రభువును లోకానికి అందించండి. 5వ పాఠం, ఓ పునరుద్ధాన శక్తితో వెళదాం రండి ఈ లోకానికి. ప్రభు బిడ్డలారా, వీరి ఘనమైన కార్యాలు పట్టణాల్లో కొనియాడబడుతున్నాయి, వీధుల్లో కొనియాడబడుతున్నాయి, దేశాల్లో కొనియాడబడుతున్నాయి. ఈ అనుభవాలతో మనము కూడా ప్రభు పక్షాన నిలిచి ఆయన రాకు కొరకు సిద్ధపరచటానికి, లోకాన్ని మనం సిద్ధపడటానికి ప్రభు కృపనిచ్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఘనమైన తండ్రి, అనేకులు ఉన్నారు దేవుని వాక్యంలో స్త్రీలు. వారిలో 5 మందిని మా గమనానికి తెచ్చి 5 పాఠాలు నేర్పినందుకు వందనాలు. వారి కార్యాలు గౌనుల యొద్ద పొగడబడతాయి, కొనియాడబడతాయని చెప్పినందుకు వందనాలు. మా జీవిత యాత్రలో మేము ఎంత సంపాదించామని కాదు నాయన, మేము ఉండినను, మేము మీ దగ్గరికి పిలువబడినను, గౌనుల యొద్ద మా పరిచర్య ప్రయాస జ్ఞాపకముంచుకొనున్నట్లుగా మా తరువాతి తరం వారికి మేము అందించి వెళ్ళున్నట్లుగా ఈ పాఠాలు మా అందరికీ ఆశీర్వాదకరముగా చేయమని, మమ్మను వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ మాటలు నీరు పెట్టి ఫలింపులోనికి తెమ్మని ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.